మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో మార్కెట్లో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. భారీ వర్షాలతో వెజిటబుల్స్ పంటలు దెబ్బతినగా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతులు నిలిచిపోయాయి. రైతు బజార్లు, హోల్సేల్ మార్కెట్లో కేజీ కూరగాయలు 60 రూపాయలు ఉంటే సూపర్ హైపర్ మార్కెట్లలో డబుల్ రేట్లతో వెజిటబుల్స్ బగ్గుమంటున్నాయి. రేట్లు భారీగా పెరగడంతో కిలోలో చొప్పున కొనే పరిస్థితి లేక అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు పబ్లిక్. రాష్ట్రంలో కూరగాయల రేట్లు మండిపోతున్నాయి. రైతు బజార్లు, హోల్సేల్ మార్కెట్లో కిలో కూరగాయల ధరలు 45 రూపాయల నుంచి 60 రూపాయలు పలికితే రీటైల్ మార్కెట్లో 80 నుంచి 100 వరకు పలుకుతున్నాయి. ఇక సూపర్ మార్కెట్లో, హైపర్ మార్కెట్లలో మరింత ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఆకుకూరల ధరలు సైతం అందుబాటులో లేవు. తోటకూర కిలో 90 రూపాయల వరకు ఉంటే పాలకూర కిలో 160 రూపాయల వరకు అమ్ముతున్నారు. కొత్తిమీర నిన్న మొన్నటి వరకు 20కి 4-5 కట్టలు ఇవ్వగా ప్రస్తుతం ఆ రేటు రెండింతలైంది. పచ్చిమిర్చి కిలో 100 రూపాయల వరకు ఉంది. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా పావు కిలో 20 నుంచి 25 రూపాయలు అంటున్నారు. ధరలు భారీగా పెరగడంతో కిలోల చొప్పున కొనే పరిస్థితి లేక జనం అరకిలో, పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. హైదరాబాద్లోని బోయిన్పల్లి మార్కెట్కు ఆదివారం 40,000 క్వింటాల లోపు కూరగాయలే వచ్చాయని అంటున్నారు వ్యాపారులు. సాధారణంగా దీనికి 2 రేట్లు వస్తే కానీ సరిపోయే పరిస్థితి ఉండదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన కూరగాయల్లోనూ బెండ, బీర, చిక్కుడు, పచ్చిమిర్చి, టమాటో, కాకర, ఆకుకూరల వంటి డిమాండ్ ఉన్న వెజిటేబుల్స్ తక్కువగా వచ్చాయని చెబుతున్నారు. ఆలుగడ్డ, క్యారెట్ లాంటివి అధికంగా వచ్చిన వాటికి పెద్దగా గిరాకీ ఉండదని అంటున్నారు. మార్కెట్లో బీర, బెండ, కాకర, క్యాప్సికం, టమాటా, చిక్కుడు, వంకాయ ఇలా అన్నింటి ధరలు 2 నెలలతో పోలిస్తే రెట్టింపయ్యాయి. దొండ, క్యారెట్, గోరు చిక్కుడు, వంకాయ రేట్లు కేజీ 100 దాటేశాయి. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, కీరదోస ధరలు కాస్త అందుబాటులో ఉన్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ఇటీవల మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల పంటలు భారీగా దెబ్బతిన్నాయి. 1300 ఎకరాల్లోని కూరగాయల పంటలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు చెబుతున్నారు. వందలాది ఎకరాల్లోని టమాటో, బీర, దోసకాయ తోటలపై ఎఫెక్ట్ పడిందన్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మన రాష్ట్రంలోని పంటలతో పాటు ఇక్కడికి కూరగాయలు సరఫరా చేసే ఏపీలోనూ పడింది. దీంతో రాష్ట్రానికి వచ్చే కూరగాయల లోడ్లు గణనీయంగా తగ్గాయి. రాష్ట్ర ప్రజల అవసరాలకు ఏటా 41.75 లక్షల టన్నుల కూరగాయలు అవసరం కాగా మన దగ్గర కేవలం 23.46 లక్షల టన్నుల కూరగాయలే పండుతున్నాయి. మిగతా మొత్తం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈసారి దిగుమతి తగ్గడంతో రేట్లు భగ్గుమంటున్నాయి. 500 రూపాయలు పట్టుకుపోతే సగం సంచి కూడా నిండడం లేదని పబ్లిక్ వాపోతున్నారు.